ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మార్క్ 13:33. తన అనుచరులు మారుతున్న కాలాలని పసిగట్టాలని యేసుప్రభు కోరుతున్నాడు. ఇది చరిత్ర దృక్పథంతోనే కాదు, అంతకంటే మించి ఆయన రాజ్య దృక్పథంతో బేరీజు వేసుకోవాలి. విశ్వాసులుగా మనం నిత్యత్వానికి వారసులం గనుక మన విశ్వాసం ఇప్పుడు ఇక్కడ మన స్థితిగతుల కంటే, సాధించిన వాటికంటే ఎంతో గొప్పదై ఉండడం చాలా ముఖ్యం. అలాగని ఇప్పుడు ఇక్కడ జీవించే జీవితం ప్రాముఖ్యమైనది కాదని అనడం లేదు. ఆయన రాజ్యం కోసం తనకు తటస్థపడే వారందరికీ సేవ చేయాలని ఆయన కోరుతున్నాడు. నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికా? వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు సాధించడానికా? ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడానికా? ఉద్యోగ జీవితంలో పైమెట్టు ఎక్కడానికా? వాస్తవంగా ఇవేవీ తప్పు కాదు. అయితే వీటిని పోగొట్టుకుంటావనుకో, నీ నమ్మకం కుప్పకూలుతుందా? వీటిని నీ విలువ ఆధారపడి ఉంటే నిచ్చెన మెట్లన్నీ తర్వాత ఏం జరుగుతుంది? నిచ్చెన నువ్వు అనుకున్న గోడకు కాక వేరే భిన్నమైన గోడ మీద ఆనుకొని ఉన్నట్టు గమనిస్తావు. అసలు చిక్కేమిటంటే విలువ విషయంలో దేవుని దృక్పథానికి, లోక వ్యవస్థ దృక్పథానికి ఎంతో తేడా ఉంది. లోక దృక్పథం వాస్తవంగా తలక్రిందులుగా ఉంది. లోకంలో మన పని పాటల ద్వారా తనను సేవించాలని దేవుడు పిలిచాడు. ఇది ఈ రోజున కొరవడింది. అందుకు భిన్నంగా నేటి సంస్కృతి నేర్పేదేమంటే ఏదో ఒక వృత్తిని చేపట్టి దానిలో అంతకంతకు పైకి ఎగబాకాలని, ఫలితంగా స్వార్థం మితిమీరి నాశనానికి దారితీస్తుంది. జీవితంలో పైమెట్టెక్కడం అనే భావన అపార్థానికి గురిచేస్తుంది. ఒక వ్యక్తి పైకి ఎదిగే కొద్దీ అతడి గుర్తింపు, విలువ, భద్రత అతడు చేసే పని స్వభావం మీద అధికంగా ఆధారపడుతుంది. ఒకవేళ మన ఉద్యోగంలో బిరుదులు, పెద్ద మొత్తంలో పొందే జీతభత్యాలు ఉన్న బలంగా ఊడిపోతే ఏమవుతుంది? చాలా సందర్భాల్లో త్రాగుడు, దురలవాట్లకు బానిస కావడం, భార్య పిల్లల్ని హింసించడం, విడాకులు, చివరికి ఆత్మహత్య ప్రయత్నం మొదలైన సమస్యలన్నిటికీ మూలం ఉద్యోగం పోవటమే. మన ప్రాధాన్యత మనం చేసే పని మీద ఆధారపడి ఉంటే అది పోవడంతో జీవితం పట్ల ఆసక్తి కూడా పోతుంది. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థిరమైన విలువకు పిలుస్తున్నాడు. మనం దేవుని పిల్లలం. ఆయన రాజ్యంలో బాధ్యత గల ప్రజలుగా సత్కార్యాలు చేస్తూ ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. అది మన అసలు గుర్తింపు. దాని నుండే మనకు విలువ రావాలి. ఎఫెసీ 2:10. ఇది దేవుడు అప్పగించిన పని, లేఖనాల ప్రకారం మన పిలుపు.